హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలింగ్ మిషిక. నిన్న ఈవినింగ్ తీసిన వీడియో ఇది. మన తిరుపతిలో మొట్టమొదటిసారిగా పూరి జగన్నాథన్ రథయాత్ర జరిగింది. 2-3 రోజుల ముందు నుంచి తిరుపతికి సంబంధించిన యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఛానళ్లలో ఈ రథయాత్ర గురించి చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ఒడిశాలో పూరి జగన్నాథన్ రథయాత్ర జరుగుతుంది కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా ఇస్కాన్ వాళ్ళు ప్రెజెంట్ చేశారు. అంత దూరం వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటామో లేదో అనుకున్న వాళ్ళకి ఆ స్వామివారే వచ్చి దర్శన భాగ్యం కల్పించారేమో. అలానే రథం లాగే అవకాశం కూడా వచ్చింది. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత మంది ఉన్నారో. వీళ్ళంతా ఆ స్వామివారి రథం లాగడానికి 1 గంట ముందు నుంచి నిలబడుకొని ఉన్నారు. ఇంకా రథయాత్ర ఎయిర్ బైపాస్ రోడ్ లో ఉన్న పిఎల్ఆర్ కన్వెన్షన్ లో స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ నుంచి పూజలు చేసి మధ్యాహ్నం 2 గంటల పైన పిఎల్ఆర్ కన్వెన్షన్ లో స్టార్ట్ అయ్యి లక్ష్మీపురం సర్కిల్, ఎయిర్ బైపాస్ రోడ్డు, అన్నమయ్య సర్కిల్, ఎంఆర్పల్లి సర్కిల్ లో యూటర్న్ తీసుకొని మళ్ళీ పిఎల్ఆర్ కన్వెన్షన్ లో రథయాత్ర ముగిసింది. మేము వెళ్లేసరికి స్వామివారిని అలంకరిస్తూ ఉన్నారు. అప్పటికే జనాలందరూ స్వామివారి రథం లాగడానికి ఉపయోగించే తాళ్లు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. రథం ముందు ఇసుకేస్తే రాలనంత మంది జనాలు ఉన్నారు. ఇక్కడే ఇలా ఉంటే ఇంకా ఒడిశాలోని పూరి జగన్నాథన్ రథయాత్రలో ఇంకెంత మంది ఉంటారో కదా. ఇంకా అలా కొద్దిసేపు తర్వాత స్వామివారి అలంకరణ అయిపోయి స్వామివారి ముందున్న అడ్డుతెర తీసేశారు. స్వామివారి దర్శనం అయితే బాగా జరిగింది. చూస్తున్నారు కదా స్వామివారు ఒడిశాలోని పూరిలో ఎలా ఉన్నారో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉన్నారు. ఒక్కసారిగా స్వామివారి అడ్డుతెర తీయగానే జనాలందరూ ముందుకు వచ్చేసారు. ఇంకా రథం లాగడానికి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా స్వామివారి దర్శనం చేసుకొని రథం లాగుతూ ఉంటే పక్కకు వచ్చేసాము. జై జగన్నాథ, జై జగన్నాథ అంటూ రథం లాగే తాళ్ళను పట్టుకుని జనాలందరూ రథాన్ని ముందుకు లాగుతూ ఉన్నారు. రథం లాగలేకపోయినా రథం లాగే తాళ్ళు పట్టుకునే అవకాశం దొరికిన చాలు అని చాలా మంది రథం లాగడానికి ప్రయత్నించారు. ఇంకా అలా స్వామివారి రథం ముందుకు వెళ్ళగానే కొద్దిసేపు కూర్చుందామని లోపలికి వచ్చాము. లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ లో రథయాత్ర లైవ్ కూడా పెట్టారు. ఇంకా అలా లోపలికి వెళ్ళి వాటర్ తాగి కొద్దిసేపు కూర్చున్నాము. ఇంటికి వెళ్దామని బయటకు వచ్చి చూస్తే చూస్తున్నారు కదా రోడ్డు మీద ఒక పెద్ద పండగలాగా రథయాత్ర జరుగుతూ ఉంది. అలా స్వామివారి దర్శనం చేసుకొని రథయాత్ర చూసేసి ఇంటికైతే వచ్చేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఆల్సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.